గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. వందే పార్వతీ పరమేశ్వరం. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాలను రచినటువంటి గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 36వ శ్లోకం యొక్క విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానం మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 36వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం శివే దేవీమపి శివ సమాన వ్యవసితాం. యయోః కాంత్యా శశికిరణ సారూప్య సరణేః విదూతాంతద్వాంత విలసిత చకోరీవ జగతి. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అమ్మ, నీ యొక్క విశుద్ధ చక్రమునందు ఎటువంటి దోషము లేనటువంటి శుద్ధ స్ఫటికం లేనటువంటి నిర్మలత్వము, ఆకాశతత్వమునకు ఉత్పాద కారకుడును అయినటువంటి సదాశివుడిని, అక్కడనే ఉన్నటువంటి సదాశివునితో సమాన సామర్థ్యము కలిగినటువంటి నిన్నును నేను ఉపాసించుచున్నాను లేక ఆరాధించుచున్నాను. శివాశివుడైన మీ ఇద్దరి నుండి వెడలుచున్నటువంటి కాంతుల సమూహం చంద్రుని కాంతులతో సమానటువంటి సాయుధ్యము కలిగినవై, సమానమైనటువంటి సామర్థ్యము కలిగినవై, సాధకుల జగత్తులన్నిటినీ కమ్ముకొనిచున్నవి. వెన్నెలను తాగిన ఆడ చకోరుని పక్షుల వలె సాధకులందరూ ఆనందించుచున్నారు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకదాన్ని మనము పరిశీలిద్దాం. శివుడు తెల్లగను విశుద్ధము చోటతాసితుడయ్యటన్, శివుని కాంతిని నీవును అచోటని మెరయంగా, ఇందువుని కాంతుల సంహితముగమేము అకల్కను చలితనే చలచంచువున్ సరిజోడిగా సతి కాచుమా. క్రిందటి శ్లోకంలో తవాజ్ఞా చక్రస్థం అని చెబుతూ
బుద్ధితత్వమును కలిగినటువంటి ఆజ్ఞాచక్రముల గురించి వర్ణిస్తూ అక్కడ శంకర భగవత్పాదులు పరమశివుణ్ణి దర్శించుకున్నాము అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఆకాశతత్వమును కలిగినటువంటి విశుద్ధ చక్రము గురించి తెలుపుతూ ఇచ్చట సదాశివునితో కూడినటువంటి జగదంబను కూడా నేను దర్శనం చేసుకున్నాను అనే విధంగా ఈ శ్లోక రచన జరిగింది. సాధారణంగా నీలవర్ణంతో ఉండేటువంటి ఆజ్ఞాచక్రం శ్వేతవర్ణుడైనటువంటి సదాశివుని యొక్క ఉండడం వలన ఆ చక్రము ఇప్పుడు పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా శంకర భగవత్పాదుల యొక్క శ్లోకానికి వివరణ మనం తెలియజేసుకుంటూ ఉందాం. మొదటి పాదం విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం అన్నారు. విశుద్ధౌతే తే నీ యొక్క విశుద్ధ చక్రమునందు ఎటువంటి కల్మషములు లేనటువంటి నిర్మలముగా ఉండేటువంటి అటువంటిదైనటువంటి ఆకాశతత్వమునకు ఉత్పాదకుడైనటువంటి వాడును అయినటువంటి శివం సేవే దేవీం పరి. శివుణ్ణి దేవీమపి నిన్ను కూడా దేవిని కూడా ఎటువంటి దేవిటాది శివ సమాన వ్యవసితాం శివునితో సమానమైనటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవిపైన నిన్ను కూడా నేను సేవే ఉపాసించుచున్నాను ధ్యానించుచున్నాను అన్నాను. వ్యయోహ కాంత్యా యోర్యా ఏ సదాశివుని అయితే నేను ధ్యానిస్తున్నాను, ఏ శివునినైతే నేను ధ్యానిస్తున్నాను, వారి యొక్క కాంతులు అక్కడ ఉన్నవి కాంతులు ఎలా ఉన్నాయి అంటే శశికిరణ స్వారూప్య సరణి చంద్రకాంతుల మార్గమునకు సమానముగా ఉండేటువంటి ఆ మార్గము లాగే అనిపిస్తూ ఉండేటువంటి కాంతులతో అది ప్రకాశవంతముగా ఉన్నది అనే విధంగా అక్కడ తెలియజేసుకుంటూ విధూతాంతధ్వాంత విలసిత చకోరీవ జగతి అని అన్నారు. విధూత అంతః ధ్వాంత అంటే విధూత అంటే చెదరగొట్టబడినటువంటి అంటే పాలద్రోయబడబడినటువంటి అంతఃధ్వాంత మనసులో ఉండేటువంటి కల్మషములన్నీ కూడా చెదరగొట్టబడినవై చకోరీవ జగతి విలసతి చకోరీవ జగతి వెన్నెలను గ్రోలుతూ ఆడ చకోరులు ఎంత ఆనందపడుతూ ఉంటాయో అంత ఆనందమైనటువంటి జగత్తులో మేము ఆ సాధకులు ఉన్నారు అన్న విషయంగా ఈ శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని తెలియజేశారు. ఈ శ్లోకం యొక్క వివిధ పదాల యొక్క అర్థాన్ని దానితో పాటే 4 పాదాల యొక్క భావాన్ని అర్థాన్ని అయితే మనము తెలియజేసుకున్నాం. కంఠస్థానానికి కొంచెం క్రిందిగా ఉండేటువంటి చక్రాన్ని విశుద్ధ చక్రము అంటారు. ఈ విశుద్ధ చక్రానికి సదాశివుడు అధిష్టాన దేవతగా ఉంటాడు. ఈ విశుద్ధ చక్రం దగ్గర 16 దళములతో కూడినటువంటి తెల్లని పద్మము ఉంటుంది. ఈ పద్మము యొక్క దళములపై అంటే 16 దళములపై కూడా ఆ నుంచి అహా వంటి అక్షరములతో ప్రారంభమయ్యేటువంటి నామములు కలిగినటువంటి 16 మంది శక్తులు ఇక్కడ పరివేష్టించబడి ఉంటాయి అన్న విధంగా మనం గ్రహించుకుంటూ ఉంటాం.
ఆ నుండి అహా వరకు అచ్చులతో నామాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు గల 16 మంది శక్తులు అంటే ఆ దానికి అమృత అని, ఆ అన్నప్పుడు ఆకర్షిణి అని, ఇం అనే అక్షరానికి సమానంగా ఇంద్రాణి అని, ఈ అనే అక్షరానికి ఈశాని అని మొదలగు నామాలతో అచ్చులతోటి ప్రారంభమయ్యేటువంటి అక్షరములతో ప్రారంభమయ్యేటువంటి నామములు కలిగినటువంటి 16 మంది శక్తులు అక్కడ ఆ 16 దళములను పరివేష్టించి ఉంటాయి అనే విధంగా మనం గ్రహించుకుంటాం. ఈ పద్మం యొక్క కటికనందు వజ్రేశ్వరి అనేటువంటి దేవత అక్కడ ఉంటుంది అని, ఆవిడ్ని వాగీశ్వరి అని కూడా అంటారు అన్న విషయంగా మనం గ్రహించుకుంటాం. ఈవిడికి పాయసాన్నం అంటే ప్రీతి ఎక్కువ, చర్మమునందు ఉంటూ ఉంటుంది. ఈవిడ ఒంటి ముఖము కలదే, ఒకే ముఖముతో ఉండి ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము కలిగి ఉంటుంది. ఖట్వాంగము అంటే కర్రకి మానవ పుర్రెను తగిలించినటువంటి ఒక ఆయుధము లాంటిది. ఈ ఆయుధములను తీసుకొని 3 కన్నులతో, పాయసాన్నము మీద ప్రీతితో, చర్మమునందు ఉంటూ ఉంటుంది అనే విధంగా ఈ వజ్రేశ్వరిని మనం తెలియజేసుకుంటూ ఉంటాం. లలితా సహస్రనామాలలో కూడా ఈ విశుద్ధి చక్రాలను వర్ణిస్తూ విశుద్ధి చక్ర నిలయా రక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాది ప్రకరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా ప్రస్థా పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సమన్విత డాకినీశ్వరి అంటూ లలిత సహస్రనామాలలో ఈ విశుద్ధి చక్రం యొక్క వర్ణన అయితే జరిగింది. పశులోక భయంకరి అనేటువంటి లలిత సహస్రనామాల నామాలు చూసుకుంటూ పశువులతో సమాన తత్వము కలిగినటువంటి మానవులకు ఈ వజ్రేశ్వరి అంటే భయపడుతూ ఉంటారు అనే విషయంగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.